నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరులో ఒక చిన్న సెల్ ఫోన్ వివాదం 8 ఏళ్ల బాలుడి ప్రాణం బలి తీసుకుంది. ఆటలాడుకోవాల్సిన వయసులో ఓ 8 ఏళ్ల బాలుడిని కిషోర్ అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న బాలుడు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించగా పోలీసుల విచారణలో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. ఇద్దరూ కలిసి సెల్ ఫోన్ చూస్తున్న సమయంలో జరిగిన ఘర్షణలో ఆవేశానికి లోనైన పెద్ద బాలుడు చిన్నారిని హతమార్చాడు. ఆ తర్వాత భయంతో ఆ మృతదేహాన్ని సమీపంలోని తోటలో పూడ్చిపెట్టాడు. పాపం పండిన నిందితుడు తహసీల్దార్ ఎదుట లొంగిపోవడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఒక 17 ఏళ్ల బాలుడు జస్ట్ సెల్ ఫోన్ కోసమని ఇంత క్రూరత్వానికి పాల్పడ్డాడు. పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరులో అయితే ఒళ్ళు గగ్గురు పుడిచినటువంటి ఘటన అయితే చోటు చేస్తుంది. చిన్న వివాదం ఇది. సెల్ ఫోన్ తోటి చూస్తున్నటువంటి సమయంలో ఒకరిపై ఒకరికి తలెత్తటువంటి వివాదంతో అయితే 17 ఏళ్ళ ఉన్నటువంటి బాలుడు 8 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపి పూడ్చిపెట్టి తన పని తను చేసుకుంటూ వెళ్ళేటటువంటి క్రమంలో ఏదైతే బాలుడు కనిపించకపోవడంతో గత నెల 17వ తారీఖు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ కుటుంబం. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి ఎవరైతే చంపాడో ఆ బాలుడే శవాన్ని అంటే ఏదైతే తను పూడ్చిపెట్టాడో ఆ ప్రాంతంలో తన కాళ్ళు చేతులు కొంత బయటికి వచ్చినట్టుగా చూసి ఆ తోట యజమాని దగ్గరికి వెళ్లి జరిగినటువంటి ఇక్కడ ఏదో ఉంది అన్నట్టు కూడా ఆయనే ఇండికేషన్ ఇచ్చి ఆ బాలుడే ఇండికేషన్ ఇచ్చి ఆ పొలం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అయితే మాత్రం కొంత దర్యాప్తు సులభం అయింది. అయితే ఇక్కడ ఏదైతే విషయం తెలుసుకున్నటువంటి బాలుడు తన మీదకి పూర్తిగా కూడా టర్న్ అవుతుంది అనుకున్నటువంటి క్రమంలో ఆ బాలుడు వెళ్లి తహసీల్దార్ దగ్గర లొంగిపోవడంతో కథ సుఖాంతమైందని చెప్పాలి. అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఇక్కడ వెలుగు చూస్తుంది. ఒక కీలకమైనటువంటి చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. కానీ దీనిపై అయితే మాత్రం కొంత గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు కూడా ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా బయటికి రానియకుండా ఇన్ని రోజులు కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితిని చెప్పాలి. ఒక్కసారి కూడా సామాజిక మాధ్యమాల్లో రావడంతో పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. ఈ యొక్క పూర్తి సమాచారాన్ని బయటకు రానియకుండా ఇద్దరు కూడా ఏదైతే 8 ఏళ్ల బాలుడు 17 ఏళ్ల బాలుడు ఇద్దరు కూడా ప్రోన్ వీడియోలు చూస్తూ ఈ 17 ఏళ్ల బాలుడు 8 ఏళ్ల బాలుడిపై సెక్సువల్ అబ్యూజ్డ్ కి పాల్పడ్డాడు, ఎక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తాడా అన్నటువంటి ఒక భయంతో 8 ఏళ్ల బాలుడిని చంపాడు అంటూ కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఈ యొక్క పూర్తి సమాచారం అయితే దీనిపై అయితే మాత్రం ఈ అనుమానాలు తలెత్తినటువంటి నేపథ్యంలో దీనిపై పూర్తి సమాచారం రానటువంటి నేపథ్యంలో పోలీసుల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా దీనికి సంబంధించిన నిర్ధారణ రానటువంటి నేపథ్యంలో ఇదైతే మాత్రం కొంత చర్చ అయితే ఆ గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో చెప్పాలి. ఏదేమైనప్పటికీ చిన్నారి మృతదేహంతో ఆ కుటుంబ సభ్యులైతే మాత్రం కొంత వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఈ చేతికి వచ్చినటువంటి బిడ్డ ఈ రోజు ముచ్చడంతో వాళ్ళు అయితే మాత్రం అల్లాడిపోతున్న పరిస్థితి అని చెప్పాలి. ఈ జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం పోలీసులు సమగ్రమైనటువంటి దర్యాప్తును ముమ్మరం చేయడంతో తనే పోలీసులకు ఎంఆర్ఓ దగ్గరకు వెళ్లి లొంగిపోయి ఈ రోజు అతను జువైనల్ హోమ్ కి అయితే తరలించిన పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికైనా సరే ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కొంత ఆచి తూచి వ్యవహరించాలి. పిల్లలు ఏ రకమైనటువంటి వీడియోస్ చూస్తున్నారు, ఏ రకంగా ఫోన్ లో వాళ్ళు చెడుదో పడుతున్నారు, చెడు మార్గంలోకి వెళ్తున్నారు, దీని పట్ల సరైన కొంత నిఘా ఉంచాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా కొంత పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి చెప్పాలి. శాలిని. రైట్, థ్యాంక్ యూ షరీత్.